విగ్రహ ప్రతిష్ఠ ఎంత మహత్తరమైనదో మీకు తెలుసా? విగ్రహ తయారీకి వాడే శిలనే చాలా ఆలోచించి ఎంపిక చేస్తారు. ఈ శిలను కొన్ని ప్రత్యేక ప్రాంతాల నుండి చాలా పవిత్రంగా తీసుకొస్తారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే ముందు గణపతి మంత్రాన్ని, వారాహి మంత్రాన్ని, వెంకటేశ్వర స్వామి మంత్రాల వంటి పవిత్ర మంత్రాలను కొన్ని లక్షల సార్లు పఠించడం వల్ల ఆ విగ్రహంలో దివ్యశక్తి చేరుతుంది. విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందు విగ్రహాన్ని పరీక్షించడానికి 7 రోజులు 7 ప్రదేశాలలో ఉంచుతారు. ఒక రోజంతా ధాన్యంలో పెడతారు. దీనిని ధాన్యాదివాసి అంటారు. ఎందుకంటే విగ్రహంలో ఏదైనా కొయ్య లక్షణాలుంటే దానికోసం ఎలుకలు, పురుగులు లాంటివి ఏమైనా తింటాయానని. రెండవది జలాదివాసి, అంటే నీళ్ళలో పెడతారు. నీటిలో ఉండే నాచు, బ్యాక్టీరియా వల్ల పాడవుతుందో లేదో చూద్దామని. మూడవది క్షీరాదివాసి, పాలల్లో ఉంచడం వల్ల పాలల్లో కోట్లాది బ్యాక్టీరియా చేరుతుంది. వాటి వల్ల కూడా విగ్రహం పాడవకుండా ఉండాలి. తర్వాతది భూమాదివాసం, కేవలం నేల మీద పడుకోబెడతారు. భూమిలో ఉండే బ్యాక్టీరియా నుండి పాడవుతుందో లేదో తెలుసుకుందామని. ఇవన్నీ తట్టుకుని నిలబడితేనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. విగ్రహాన్ని కొన్ని లక్షల సార్లు మంత్రజపం చేయడం వల్ల దానిలో శక్తి ప్రవహిస్తుంది. విగ్రహ ప్రతిష్ఠకు ముందు విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి ఉంచుతారు. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో నిత్యం మంత్రాలు పఠించే పూజారులచే గాని, మఠాధిపతులచే గాని కళ్ళకు గంతలు విప్పుతారు. దీనినే నేత్రోన్మీలనం అంటారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ గురించి పూర్తిగా మరో వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి డివోషనల్ వీడియోలు చేసినప్పటికీ సబ్స్క్రైబ్ చాలా తక్కువగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.